బ్యానర్ తీసి ఇంకేం చేస్తాను ఎదురు అదెల్లా వెళ్ళాసు కుమార్ గారు, గౌరవ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు, ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కూడా ఇక్కడ రావాల్సిన కోరుతున్నాం. రావాల్సిన కోరుతున్నాం సార్. సార్ దారి ఉండి విజయ్ కుమార్ సార్ దారి ఉంటే ఇప్పుడు స్టోన్ ఇనాగ్రేట్. Now I request all VIPs to unveil the curtain, sir. Please. All the VIPs, please unveil the curtain. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం. దయచేసి ఒక నిమిషం ఇచ్చేయాల్సిందే. ప్లీజ్ వెయిట్ ఫర్ 1 minute. I request all VIPs, please wait for 1 minute there only. Please stand there only. Please, I request. Now I request IAS Vijay Kumar Garu retired. Please come down, sir. Vijay Kumar Garu, we are supposed to unveil the curtain from Buddha statue. Kumar Garu. Hello.
a historical day. At the morning, I have inaugurated the Dr. Baba Saheb Ambedkar statue. This is the 15 kilometers away from this Ongole district. And evening, I have inaugurated another Baba Saheb statue here only. So one day, two inauguration is there. Please come to know that you are the lovers of Dr. Baba Saheb Ambedkar. Dr. Baba Saheb Ambedkar. Through this statue, you have to take the Baba Saheb principle, Baba Saheb teaching. What Baba Saheb has done for our community. Learn the Baba Saheb struggle right from the birth to up till his Mahaparinirbhan day. Each and every day Baba Saheb work for our community. That is why we are in this position now. I hope that this statue will give the inspiration, energy to all the people of this locality. Those who are the Baba Saheb Ambedkar people are there. I give thanks to all of you, those who are erected this Baba Saheb statue. Thank you, Jai Bhim, Namo Buddhaya, Jai Samvidhan. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఓపెనింగ్కి ఆయన మనవడు రావడం ఎంతో సంతోషకరం. ఇక్కడ విచ్చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు, అదేవిధంగా మాజీ కలెక్టర్ విజయ్ కుమార్ గారు, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఉజ్జిపాడు మండలంలో హెడ్ క్వార్టర్స్లో ఇంత పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఎంతో సంతోషకరం. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ చూసినప్పుడల్లా ఆయన ప్రిన్సిపల్స్, ఆయన జీవితంలో ఏ విధంగా ఫైట్ చేశాడో మనం అందరం అది గమనించుకొని అది స్ఫూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో మనందరం ఎంతో కొంత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రిన్సిపల్స్ని జీవితంలో మనం ప్రాక్టికల్గా దానికి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటాము. ఇండిపెండెన్స్ ఇన్ని రోజులు వచ్చి ఇన్ని రోజులైనా ఈ రోజు కూడా ఎస్సీలుగా అనుకున్న విధంగా పైకి రాలేదు. కుల వివక్షణ అనేది ఇంకా కొద్దిగా ఉన్నది విషయం మనందరికీ తెలుసు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మనందరం చదువుకొని పైకి రావాలనే విషయం గుర్తుపెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రిన్సిపల్స్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి పార్టీల అతీతంగా, కులాలకు అతీతంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన గౌరవ ఎస్సీ కమిషన్ చైర్మన్, అదేవిధంగా అంబేద్కర్ భావజాలంలో 100% నిమగ్నమై ఉన్న అన్న బాధపడి మీరు వ్యాపారం చేసిన హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్, మీకు ఉద్యోగం చేసిన హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజున ఊర్లో కరెంట్ వచ్చిందంటే ఆ కరెంట్ సిస్టాన్ని పెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్. మీ ఊరికి మంచినీళ్ళు వస్తున్నాయంటే మంచినీళ్ళు ఏ విధంగా రావాలో చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ ఉందంటే బ్యాంకింగ్ సిస్టమ్ ఇండియాలో ఉందని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇక్కడ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ఉన్నారంటే ఆ విధానాన్ని వాళ్ళకి హక్కులు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ ఊళ్ళో ఎంపీటీసీ ఉన్నారు, జడ్పీటీసీ ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, వాళ్ళందరికీ హక్కు కల్పించి మీకు ఆ పదవి ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు చెప్పండి, అంబేద్కర్ గారు మానవాదికే దేవుళ్ళ అనేవాళ్ళు రమ్మనండి. ఈ వేదిక మీద నుండి విఠల్ ప్రసాద్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఛాలెంజ్ చేస్తున్నాడు.
భాష మార్చుకోండి. అంబేద్కర్ దాన్ని తప్పుదారి పట్టించారు. అంబేద్కర్ మాలా మాదిరి మాత్రం దేవుళ్ళు అన్నారు. ఈ రోజున ఒక మహిళ ఉద్యోగం చేస్తుందంటే, చదువుకుంటుందంటే, విదేశాలకు వెళ్ళి స్వేచ్ఛ సమానతగా బతుకుతుందంటే ఆ హక్కులు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇన్ని అంబేద్కర్ చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మాలామాదికి దేవుళ్ళు ఎలా అయ్యారు? అంబేద్కర్ మాలామాదికి దేవుళ్ళు అనేవాళ్ళు మీకు కదా. అంబేద్కర్ ఈనాటి కార్యక్రమంలో యశ్వంతరావు అంబేద్కర్ గారు బాబాసాహెబ్ వారసులుగా ఈ గంజీ పాటకు వచ్చి బాబాసాహెబ్ అత్యంత పెద్ద విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం మనందరి యొక్క అదృష్టం. మీ అందరి తరపున కూడా యశ్వంతరావు అంబేద్కర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈనాటి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు విజయ్ కుమార్ గారు, ఎస్సీ కమిషన్ చైర్మన్ గౌరవనీయులు విక్టర్ ప్రసాద్ గారు, ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి అధ్యక్షత వహించినటువంటి విజేంద్ర బహుజన్ కానీ, మన చాలువా గారు కానీ, ఇక్కడున్నటువంటి భూపతి గారు కానీ, ఇంకా చాలామంది విగ్రహ కమిటీ సభ్యులందరూ ఉన్నారు. పేరు పేరున మొట్టమొదట వారందరికీ నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ హైవే మీద, ఈ నేషనల్ హైవే మీద, ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా కని విని ఎరుగని రీతిలో ఇంత అత్యంత సుందరమైన మహాశిల్పాన్ని ఇక్కడ ఆవిష్కరించడానికి కృషి చేసిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. మీరు ఎంతో కష్టపడ్డారు, కృషి చేశారు, శ్రమ చేశారు. అలాగే ఆర్థికంగా కూడా ఎంతో మీరందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. అది మీలో ఉన్నటువంటి ప్రేమతో పాటు పట్టుదలకు కూడా ఒక నిదర్శనంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ నిలబడి ఉంది. అది నిరంతరం కూడా మీరు పడిన కష్టాన్ని, కృషిని ఎప్పుడు కూడా ఈ ప్రాంతానికి గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో మరి నా ముందు యశ్వంతరావు గారు మాట్లాడారు, అలాగే మన ఎమ్మెల్యే విజయ్ విక్టర్ గారు కూడా మాట్లాడారు. అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. ముఖ్యంగా వారు ఇంగ్లీష్లో మాట్లాడుతూ బాబాసాహెబ్ ఆలోచన విధానం మీరందరూ కూడా నేర్చుకోవాలి, అది తెలుసుకోవాలి. ఈరోజు నేను రెండో విగ్రహాన్ని ఇక్కడ ప్రారంభం చేశాను. అయితే వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం జనంలోకి తీసుకువెళ్ళాలని వారు మిమ్మల్ని అందరినీ కూడా కోరటం జరిగింది. మరి ఈ సందర్భంలో నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఊరు, వాడ, వీధి, ఇల్లు, ప్రతి ఒక్కరి దగ్గరికి అంబేద్కర్ పేరుని మనం తీసుకెళ్ళగలిగాము. కానీ అంబేద్కర్ సిద్ధాంతం మనం తీసుకెళ్ళలేకపోతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ తెలుసు, కానీ అంబేద్కరిజం, అంబేద్కర్ సిద్ధాంతం ఎంతమందికి తెలుసు? ఇప్పుడే వారికి సూచన కూడా చేశారు. ఒక లైబ్రరీని మనం ఇక్కడ పెట్టి బాబాసాహెబ్ యొక్క లిటరేచర్ని, వారు రాసినటువంటి విషయాలని ప్రతి ఒక్కరికి తెలియజెప్పే విధంగా ఈ స్టాట్యూతో పాటు అది కూడా ప్రారంభం చేయండి వారు మహారాష్ట్ర నుంచి వచ్చి మనకు ఒక సూచన చేశారు. పదవులు తీసుకుని అనుభవించి వారు మాత్రం బాగుపడటం అనేది కాదు వారు చెప్పింది. పదవులు అనేవి ఒక నౌకగా చెప్పుకున్నట్టుగా ఒకరికొకరు ఒక బ్రహ్మాండమైన ఆనందం, కానీ ఏదో ఒక హిందుత్వం ఏదో మాకు జరుగుతుందన్నట్టు అంబేద్కర్ విగ్రహాన్ని ఈటంలో తెలుస్తుంది. ఒక ఆనందాన్ని అందరి కళల్లో ఈరోజు చూసాం. కానీ అంబేద్కర్ ఆ యొక్క ఆశయాల్ని కొనసాగిస్తామని, జైవీయమని, అట్లా ఓన్గా అంబేద్కర్ని శ్లాఘించి నడిచారు. ఆయన్ని ఒకటమే చేస్తున్నారు. కానీ ఆయన ఎదిగి అధికారంలో అడుగు పెట్టి నిర్ణయం చేయగలిగే అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నావా? అది బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కళ.
అది నెరవేర్చడం కోసం, దానిని నిరూపణ చేయడం కోసం, దానిని నిజం చేయడం కోసం అంబేద్కర్ ఇజం గురించి మనం తెలుసుకోవాలి. కూడా ఎస్సీలు ఇక్కడ వచ్చి ఇక్కడ సెంటర్ లో వేస్తున్న అనేక కుల ఇక్కడ కమ్మలు రెడ్లు కూడా శూద్ర కులాలే. వర్ణాశ్రమ ధర్మంలో కమ్మలు రెడ్లు కూడా శూద్ర కులాలే. పై 3 వర్ణాల చేత వీళ్ళు కూడా బాధితులుగానే, మనస్ఫృతి పీడితులుగానే వీళ్ళు కూడా ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ అయితే మేము కొన్ని వేల సంవత్సరాలుగా విద్యా, చరిత్ర, సంస్కృతి, నాగరికత మరి కనరాని వారుగా ఊరికి దూరంగా వెలువబడి సామాజిక రవి గోనపురి, రవి భూపతిరావు, సుబ్బారావు, సంగీతరావున్న గోనపురి సుబ్రహ్మణ్యమావ, ఇంకా పేర్లు చాలా ఉన్నాయి. ఇది మరి టీకా బాబురావు, ఇంకా చాలా మంది ఉన్నాయి. వీళ్ళందరూ కృషి చాలా అద్భుతమైంది. ఇది నిజమైన అంబేద్కర్ అంత త్యాగపూర్తంగా రాత్రి పనులు పనిచేశారు. వాళ్ళు మళ్ళీ పుట్టుకుని మళ్ళీ మామూలు ప్రజల్లాగా జీవించకుండా అంబేద్కర్ ఏం చెప్పాడో అది ఆచరించేవాడుగా జీవిస్తారని, నువ్వు నేను కలిస్తే తక్కువ మంది ఎందుకని యోచించి మాట్లాడే ప్రతి మాట ఏమిటని ప్రశ్నించి అడుగడుగున వస్తూ వచ్చే ఆచారపు కట్టుబాటులు ఎవరు నిర్మాణం ప్రశ్నించే చైతన్యంతో అంబేద్కర్ మార్గంలో ఈ రోజు నుంచి నడుస్తామని కోరుతూ జై భీమ్, జై భారత్. నిలబడతామని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మేము ముందుకెళ్ళినప్పుడు ఈ మండలంలో ఉన్న 20 గ్రామాల ప్రజలు, 24 గ్రామాల ప్రజలు, అదేవిధంగా ఈ మండలంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలందరికీ ఉద్యోగస్తులందరికీ కూడాను ఈ సందర్భంగా శిరస్సు వచ్చి జైలు తెలుసుకుంటున్నాం. ముందుకున్నారా చప్పట్ల ద్వారా ఒకసారి అందరికీ మనం జైలు తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మిగిలిన మొత్తంలో ఇక్కడ మనకు టైం లేదు కాబట్టి ఎవరు మాట్లాడలేక సహకరించాలి. ఇప్పుడు ఈ విగ్రహం దగ్గర మొత్తం విఐపీస్ కాకుండా మిగిలిన వాళ్ళంతా కూడా దీన్ని ఖాళీ చేయాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈలోపు మన మిషన్ అంబేద్కర్ మరి ఆర్గనైజేషన్ అందరూ కలిసి సహాయ సహకారాలు తీసుకొని మేము ఈ విగ్రహాన్ని ప్రదర్శిస్తామని ముందుకు వచ్చాం. అందులో భాగంగా మా గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కరిస్టులు సురేంద్ర భోజన్ గారు, రమేష్ గారు కార్యాన్ని ఆకుండా ఎన్నో అడ్డంకులు వచ్చిన మా వెనుకుండి నడిపించినటువంటి వ్యక్తులకు మేము శిరస్సు పాదాభివందనం చేస్తూ, అంతేకాక ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్దలు కూడా ఎంతో సహాయ సహకారాలు చేశారు. వాళ్ళ యొక్క మోరల్ సపోర్ట్ కూడా మాకు ఇచ్చారు. మా ఎమ్మెల్యేలతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము మా మిషన్ అంబేద్కర్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చివరిగా విధి విధానాలు అన్నీ మేము రూపకల్పన చేసి ఉన్నాం. అంబేద్కర్ గారి విగ్రహాలు స్థాపించడమే కాదు, మేము ఆయన ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్ళాలందరూ ఉన్న అన్ని గ్రామాలను కలుపుకొని కూడా మేము ముందుకు వెళ్ళాలని, ఎవరికైనా అన్యాయం జరిగితే అందరూ ఎస్సీ బీసీ మైనారిటీలు అందరూ కూడా కలిసి ముందుకు వచ్చి మనం The Baba Sahib lovers, Baba Sahib followers are in large number. I think that this statue will be inspire our people only. Thank you and Jai Bhim. చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను పాల్గొన్న ప్రతి వ్యక్తుల్ని కూడా ఈరోజు అభినందిస్తూ, మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడలోని విగ్రహం తర్వాత అత్యంత పెద్ద విగ్రహంగా ఈ అంజీపాడు విగ్రహం ఉంటుంది, 28.5 అడుగులతో. మరి ఇలాంటి విగ్రహం సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు విజయ్ కుమార్ గారికి తెలియజేస్తూ ఉన్నాను దీనికి సహకరించినందుకు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం అంబేద్కరిజంని ప్రతి ఊరు వాడ తీసుకుని వెళ్ళాలి. వారు ఆలోచించిన విధానం ప్రకారం పేదలకు రావాల్సినటువంటి హక్కులు, వారు బానిసత్వం నుండి విముక్తి, అధికారంలో భాగస్వామ్యం, ఏవైతే వారు కలలు కన్నారో అవి నెరవేర్చే దిశగా
అడుగులు వేయడం కోసం, ఆ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడం కోసం ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని ద్వారా చైతన్యంతో ముందుకు సాగుతారని చెప్పి నేను యోచిస్తూ ఉన్నాను. నాగులుప్పలపాడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 28.5 feet స్టాచ్యూని ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ చెప్పినట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రిన్సిపల్స్ని మనం పాటించాలి. నేను ఈ సందర్భంగా ఒకటి అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. ఏ నాయకుడైనా కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన పాపులారిటీ తగ్గుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏకైక నాయకుడు ఈ ప్రపంచంలో. ప్రతిరోజుకి ఆయన పాపులారిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఆయన చెప్పిన విషయాలు అన్నీ ప్రతి ఒక్కరు కష్టాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఆలోచించుకొని వాళ్ళ పడే కష్టాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన గురించి ఆ రోజు పోరాడారని గుర్తు చేసుకొని ఈరోజు అందరికన్నా ప్రతిరోజు ఆయన పాపులారిటీ పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్టాచ్యూసే పెట్టడం కాకుండా దాని వెనకాల ఉన్న అర్థం అంటే అంబేద్కరిజాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ముందుకెళ్తేనే బడుగు బలహీన వర్గాల జీవితాలు మారుతాయని కోరుకుంటూ ఆ సందర్భంలో ఇంత మంచి అద్భుతమైన స్టాచ్యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని ఇక్కడ నాగులుప్పలపాడులో ఇనాగ్రేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రోజున నాగులుప్పలపాడులో ఒక అద్భుతమైన విగ్రహాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ఈ దేశానికి అవసరం. ఈ రోజున 140 కోట్ల మంది భారతీయులందరూ స్వేచ్ఛగా సమానత్వంగా రాజ్యాంగ హక్కులు అనిపిస్తున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం యొక్క ముఖ్యం. 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చినతో పాటు మన దేశంతో పాటు మన పక్కనున్న దేశాలైనటువంటి పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక కానీ, మయన్మార్ కానీ అన్ని చోట్ల అశాంతి ఉంది, మిలిటరీ పాలనలు వస్తున్నాయి. కానీ భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి మన దేశంలో మాత్రం అందరూ సోదరభావంతో ఎటువంటి అవాంతరాలు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వీఆర్ ఇండియన్స్ అని గర్వంగా చెప్పుకుంటున్నామంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాత్రమే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరియు గౌతమ బుద్ధుని విగ్రహాల ఆవిష్కరణ వర్షం పడినా కానీ ప్రజలు, మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి ప్రజలు, మరి ముఖ్యంగా ఎస్సీ దళిత ప్రజలు, అంబేద్కర్ వారసులు వందలాది మందిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. దీంట్లో మిషన్ అంబేద్కర్ కమిటీ ఏర్పడి అందరూ రాత్రి పగలు నిరంతరం కష్టపడి పనిచేసి తమ ఆర్థిక వనరులని, సమయాన్ని మొత్తం ఇచ్చి ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా విగ్రహం నిర్మాణానికి కారణమయ్యారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు. మేము పిలవగానే వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు, జిఎస్ఆర్కి విజయ్ కుమార్ గారు, స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు, ముఖ్యంగా బిఎన్ విజయ్ కుమార్ గారి విగ్రహ నిర్మాణంలో తన ఆర్థిక సహకారం ఇంకా మోరల్ సపోర్ట్ కూడా మా వెనుక ఉండి ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా ఈ బొమ్మ నిర్మాణం చేయడంలో మాకు ఉపయోగపడ్డాడు. వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఇది ఊరక అంబేద్కర్ని ఈ బొమ్మ పెట్టారనే కాకుండా అంబేద్కర్ ఏం చెప్పాడు అనేది ఈ మండల ప్రజలకి రోజు బొమ్మను చూడంగానే, విగ్రహాన్ని చూడంగానే గుర్తొచ్చేలాగా మేము విగ్రహాన్ని నిర్మించాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ని మరి భవిష్యత్ కాలంలో ఆయన ఏదైతే చెప్పాడో అది ఆచరణ చేయడానికి మండలంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు మనస్ఫూర్తి పీడితులు ప్రయత్నం చేస్తారని ఆ వైపుగా మేము ఏదైతే చేసామో మా లక్ష్యం అప్పుడే మాత్రమే నెరవేరుతుందని కోరుతూ జై భీమ్, జై భారత్.